నిన్నైనా కాపాడుకుందామని మేమంతా ఇక్కడే ఉన్నామమ్మా అని చెప్పేసి కనుక ఏడుస్తూ ఉండగానే, అయ్యో అమ్మ నాకేమవుతుంది, నేను బాగానే ఉన్నాను కదా, ముందు ఆయన వెతుకుదాం పదండి, అప్పు పద అని చెప్పేసి ఎవరు ఆపినా ఆగకుండా కావ్య అయితే గోల గోల చేస్తూ ఉంటుంది అనమాట. ఎంతలో ఉన్న డాక్టర్ అయితే వచ్చి, స్పృహలోకి వచ్చిన ఇంకా గోల్ చేస్తారేంటండి, ట్రీట్మెంట్ చేస్తాం కదా, డిశ్చార్జ్ చేస్తాం, అప్పుడు దాకా వెయిట్ చేయండి, ఇలా గొడవ చేయకండి, ఇలా గొడవ చేస్తే మిగిలిన పేషెంట్స్ డిస్టర్బ్ అయిపోతారని చెప్పేసి డాక్టర్ అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక తర్వాత అయితే ఇక కావ్యని రాజుని ఇద్దరిని ఒకేసారి అయితే డిశ్చార్జ్ చేస్తారనమాట. ఈ యామిని అయితే ఇక రాజుని అయితే ఇంటికి అయితే తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట. ఇక లోపలికి వెళ్ళగానే ఇక రాజు అయితే అయోమయంగా అలానే ఆలోచిస్తూ ఉండగానే, ఏంటి బావా ఆలోచిస్తున్నావు, ఇదే మన ఇల్లు, చిన్నప్పటి నుంచి మనం ఇక్కడే పెరిగాం, ఇక్కడే కలిసి ఆడుకున్నాం, ఇక్కడే చదువుకున్నాం, ఈ ఇంట్లోనే కలిసి బ్రతకాలనుకున్నాం అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక రాజు అయితే హాల్లో గోడల మీద ఉన్న యామిని రాజు కలిసి ఉన్నప్పుడు దిగిన ఫోటోలు అయితే ఉంటాయి కదా, అవి అయితే చూస్తూ ఉంటాడనమాట. ఇక యామిని అయితే రాజుతో, మనకి ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది బావా, తొందరలోనే మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేద్దాం అనుకునే లోపు ఇలా జరిగింది, నీకు ఇవేం గుర్తు రావట్లేదా అని చెప్పేసి అనగానే రాజు అయితే సైలెంట్గా ఉంటాడనమాట. సర్లే, నీకు గుర్తు రాకపోయినా నష్టం ఏం లేదు, కానీ నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు, నాకు అంతే చాలు, ఉండు నీ రూమ్ సిద్ధం చేసి వస్తానని చెప్పేసి ఇక రూమ్ రెడీ చేయడానికి వెళ్తుంది అనమాట. ఇక రాజు అయితే అక్కడ గోడల మీద వాళ్ళిద్దరు కలిసి ఉన్న దిగిన ఫోటోలు అయితే చూస్తూ ఉంటాడనమాట. ఇక రాజు అలా ఫోటోలను చూస్తూ ఉండగానే ఇక యామిని వాళ్ళ అమ్మ వైదేహి అయితే వాళ్ళ ఆయనతో, ఏమండి ఏదైనా మాట్లాడించండి అని చెప్పేసి అంటదనమాట. ఇక అతను ఏమీ మాట్లాడకపోయేసరికి ఇక తనే ముందుకు వచ్చేసి రాజుతో మాట్లాడటం మొదలు పెడుతుంది అనమాట. చిన్నప్పటి నుంచి యామిని నువ్వే భర్త అని చెప్పేసి అనుకుంటూ పెరిగింది బాబు, అందుకే ఎంగేజ్మెంట్ కూడా జరిపించా, కొద్ది రోజుల్లోనే పెళ్ళి అనగా ఇలా జరిగింది బాబు, మీరిద్దరు సంతోషంగా ఉంటే కళ్ళారా చూడాలని ఎంతో ఆశపడ్డాం, కానీ ఇంతలోనే ఎలా జరిగిపోయింది, ఏదైనా గుర్తుకొస్తుందా బాబు అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట యామిని వాళ్ళ అమ్మ. ఇక ఇంతలోనే యామిని వచ్చి, ఇప్పుడే కదమ్మా హాస్పిటల్ నుంచి వచ్చింది బావా, అప్పుడే అవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నావు, రా బావా నీ రూమ్కి వెళ్దా అని చెప్పేసి రాజుని అయితే అక్కడికైతే తీసుకెళ్తుంది అనమాట రూమ్లోకి. ఇక యామిని అయితే రాజుని నమ్మించాలని చెప్పేసి రూమ్లో కూడా వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటోలను అయితే ఒక ఆల్బమ్ అయితే పెడుతుంది అనమాట. ఇక అవన్నీ చూసి ఇక రాజు అయితే ఇక తను నిజంగా నా మరదలని చెప్పేసి ఇక అనుకుంటాడు. ఇక కావ్య కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తుంది అనమాట. ఇక కావ్యని చూడగానే స్వప్న అయితే పరిగెత్తుకుంటూ వచ్చి కావ్య అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. కానీ కావ్య మాత్రం ఏడవకుండా అలానే హాల్లో రాజు ఉన్న ఫోటోని అయితే చూస్తూ దాన్ని తీసుకొని గుండెలకైతే హత్తుకుంటుంది అనమాట. ఇక అక్కడే ఉన్న అపర్ణాదేవి అయితే సోఫాలో కూలబడి ఏడుస్తూ ఉండగానే సుభాష్ అయితే ఏడవక అని చెప్పేసి సుభాష్ అయితే ఓదారుస్తూ ఉంటాడు. ఇక ఇంతలో ఇందిరాదేవి అయితే కావ్య దగ్గరికి వచ్చేసి, నీకు చిన్న వయసులోనే దేవుడు ఇంత భారం ఎందుకు వేశాడు, కోట్ల ఆస్తి ఉండి కూడా నీ బాధను దూరం చేయలేని నిరుపేదలం అయిపోయావని చెప్పేసి కావ్యనైతే ఓదారుస్తూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే కావ్య, అమ్మమ్మ ఆయనకేం కాదు, ఆయన ఎక్కడున్నారో తెలియక నేను బాధపడుతున్నాను, ఆయనకి నాలాకే గాయాలు అయ్యి ఉంటాయి, అంతకు మించి ఆయనకి ఏం కాదని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక అక్కడ సోఫాలో కూర్చొని ఇక అపర్ణాదేవి ఏడుస్తూ ఉండగానే ఇక అపర్ణ దగ్గరికి వెళ్ళి, అత్తయ్య పోలీసులు ఆయన చనిపోయారని చెప్పిన మాటలు మీరు నమ్మి ఏడుస్తూ కూర్చోవడం నాకేం నచ్చలేదని చెప్పేసి ఇక అంటదనమాట. ఆయన తప్పకుండా వస్తారు, ఆయన ఎక్కడో క్షేమంగానే ఉండుంటారు, నేను తీసుకొస్తానని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇంతలోనే అప్పు వచ్చేసి, అక్క లేదక్క బావ షర్ట్ అని చెప్పేసి ఇంకా చెప్పబోతూ ఉండగానే, అప్పు నువ్వు సాక్ష్యాలు చూసి పోలీసుగా మాట్లాడుతున్నావు, అంతేకాని నా మనసు చెప్తుంది ఆయనకి ఏం కాలేదు, ఆయన తిరిగి వచ్చిన రోజు మీకే అర్థమవుతుంది అనేసి ఇక రాజ్ ఫోటో పట్టుకుని గదిలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట కావ్య. ఇక వెంటనే స్వప్న తనని ఇలాగే వదిలేస్తే తన ఆరోగ్యం పాడవుతుందేమో అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఏమవుతుంది, పూర్తిగా పిచ్చిది అయిపోతుంది అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. రాజ్ చచ్చిపోయాడు, ఇక ఎప్పటికీ తిరిగి రాడు, ఇదే నిజం, ఇదే విషయాన్ని కావ్యతో చెప్పాలి అర్థమయ్యేలాగా అని చెప్పేసి రుద్రాణి అనగానే, నోరు మూస్తావా అని చెప్పేసి ఇందిరాదేవి అయితే కోపంగా వచ్చేసి ఇక రుద్రాణి చెంప పగలగొడుతుంది అనమాట. ఏంటమ్మా ఇప్పుడు నేను నోరు మూస్తే పోయేది మన పరివే అమ్మా, రాజ్ చనిపోయాడన్న విషయం కావ్యకి వీలైనంత త్వరగా అర్థమయ్యేలా చెప్పకపోతే అప్పుడు కావ్య ప్రపంచం అంతా చెప్పుకొని తిరుగుతుంది, అప్పుడు మనల్ని తిడతారు, కొడుకు చనిపోగానే కోడల్ని గాలికి వదిలేశారని చెప్పేసి అంటారమ్మా అని చెప్పేసి అంటదనమాట. మనం ఎన్ని సాక్ష్యాలు చూపించినా కావ్య నమ్మడం లేదు కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం ఆ బొట్టు తీసే కార్యక్రమం జరిపిస్తే ఆయన ఈ పిచ్చి మాటలు మానేసి నిజంలో బ్రతకడం మొదలు పెడుతుందమ్మా అని చెప్పేసి అనగానే, ఛీ నువ్వు అసలు మనిషివేనా, ఒకవైపు రాసు దూరమై ఇంట్లో వాళ్ళంతా ఏడుస్తూ ఉంటే ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా, నువ్వు నా కడుపును పుట్టకపోయినా నిన్ను కన్న కూతురుగా పెంచాను కదే, అయినా సరే మానవత్వంతో ఆలోచించి ఒక్క గుణం కూడా నీకు రాలేదేంటి అని చెప్పేసి అంటూ ఎదుటి వాళ్ళ కళ్ళల్లో కన్నీరు చూసేనే నీకు కొంచెం కూడా జాలి కలగడం లేదా అని చెప్పేసి రుద్రాణిని అయితే అంటదనమాట.
ఇక రుద్రాణి అయితే కోపంగా, అమ్మ నువ్వు నన్ను కొట్టి నోరు మూయించినంత మాత్రాన కావ్య కళ నిజమైపోతుందా, లేక చనిపోయిన రాజు తిరిగి వచ్చేస్తాడా? కావ్యతో పాటు మీరంతా కూడా కళలోనే బ్రతకాలని అనుకుంటున్నారా? కళ్ళు తెరిచి నిజం చూడండి, రాజు మనకిక లేడు అని చెప్పేసి పెద్దగా అరుస్తుందనమాట. ఇంకా అందరూ ఏడుస్తూ తన వైపు చూస్తూ ఉంటారనమాట. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే కావ్య ఇక ఎప్పట్లాగే ఇక ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. ఉదయాన్నే వంట చేసి ఎప్పట్లానే ఇక తినడానికి రమ్మని అందరిని పిలుస్తూ ఉండగానే ఆయన తప్పకుండా వస్తారు అని చెప్పేసి అందరికీ చెప్తూ ఉంటుంది అనమాట.